ఆయన వస్తుంటే అత్తరు పరిమళాలు గుబాళిస్తాయి. ఆయన జేబులో ప్రతిరోజు అరుదైన పెన్ను దర్శనమిస్తుంది. ఇంట్లోని ఆల్బంలో ఫోటోల బదులు కరెన్సీ నోట్లు భద్రంగా ఉంటాయి. ప్రపంచంలోని అతి చిన్న ఖురాన్లో ఆయన సొంతం. కర్నూలు జిల్లాకు చెందిన ఆ వ్యక్తి విభిన్న అభిరుచులతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఈయన పేరు హాజీ మహమ్మద్ హుస్సేన్. 7 పదుల వయస్సున్న ఈయన 40 ఏళ్ల కిందట అత్తరు, పెన్నుల వ్యాపారం చేసేవారు. కొంతకాలం తర్వాత వాటిని మానేసి సొంత ఊరిలోనే కిరాణా షాప్ పెట్టుకున్నారు. అయినా అత్తరు, పెన్నులపై అభిమానం తగ్గలేదు. ఎక్కడికి వెళ్లినా అత్తర్ను కొనుగోలు చేస్తుంటారు. రోజుకో అత్తర్ను వాడుతూ తోటివారికి వాటి సువాసనలను పరిచయం చేస్తున్నారు. సౌదీ, మక్కా, దుబాయ్, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై ఇలా ఎక్కడికి వెళ్లినా అత్తరు కనిపిస్తే చాలు వాటిని సొంతం చేసుకుంటారు. 100 రూపాయల నుంచి 3000 రూపాయల విలువైన అత్తర్లు ఆయన దగ్గరున్నాయి. సువాసన వెదజల్లే అత్తరే కాదు, వాటిని నిల్వ ఉంచిన సీసాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హుస్సేన్ దగ్గర రకరకాల పెన్నులు సైతం దర్శనమిస్తాయి. ఎక్కడికి వెళ్లినా కొత్తగా ఉన్న పెన్నుల్ని సేకరిస్తున్నారు. 40 ఏళ్లుగా సేకరించిన పెన్నులు ఆయన దగ్గర పోగయ్యాయి. వీటితో పాటు కరెన్సీ నోట్లు, నాణ్యాలను సేకరిస్తున్నారు. రాగి పైసా, బొట్టు, అణా నుంచి 1000 రూపాయల నాణెం వరకు ఉన్నాయి. కరెన్సీ నోట్లలో మన దేశానివే కాదు, విదేశాలకు చెందిన ఎన్నో నోట్లను ఆయన భద్రపరిచారు. సౌదీకి పోతాను, సౌదీకి పోయినప్పుడు మంచి కనుపొన్నిటివన్నీ తెచ్చుకుంటుంటాను. ఢిల్లీ పోతాను, ఢిల్లీలో తెచ్చుకుంటాను. హైదరాబాద్ పోతాను కదా, హైదరాబాద్లో ఉన్నటివి తెచ్చుకుంటాను. ఎక్కడైనా పోనీ అత్తరు మంచివి కనపడితే తీసుకుంటాను అన్నమాట. పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, అత్తరైతే కావాల్సింది నాకు. నోట్లు దగ్గర 25 సంవత్సరాల నుంచి అది అలవాటు ఉంది అనమాట. టోటల్ ఇండియావి మనవి ఫారిన్ కరెన్సీ అన్ని కలిపితే ఒక 1000 రకాలు ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి అలవాటు అనమాట. పేనాలు కూడా ఫస్ట్ అమ్ముతానే నేను. మద్రాసుకు నెలకు 2-3 సార్లు పోతాను అప్పట్లో. 40 సంవత్సరాల నుంచి అట్నే కంటిన్యూ అయిపోయింది. మిగతా వాళ్ళ దగ్గర లేనిటి నా దగ్గర ఉండాలనే అభిప్రాయంతో చేస్తాను. ప్రపంచంలోని అతి చిన్న ఖురాన్లను హుస్సేన్ సేకరించారు. 2 ఖురాన్లు ఆయన దగ్గరున్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఏం సంపాదించలే, ఇదే సంపాదించినాడు. పెన్నులు, సెంట్లు అన్ని సంపాదించినాడు. అదే ఆయనకు ఆధారకం. మేము మటుకు ఏం మనం. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. బహుశా ఆయన అభిరుచులు అలాంటివే అంటున్నారు స్థానికులు.